ఆ పల్లెటూరులో కన్నయ్య, రాఘవ అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. వారు తమ కుటుంబాలతో కలిసి సుఖమయ జీవనం సాగిస్తున్నారు. కన్నయ్య కుటుంబంలోని వ్యక్తులు కన్నయ్య, రాధమ్మ. వీరిద్దరూ భార్యాభర్తలు. వీరిద్దరి కుమారుడు మురళి. రాఘవ కుటుంబంలోని వ్యక్తులు రాఘవ, భార్య లత, వీరిద్దరి కుమారుడు శ్రీధర్. ఇప్పుడు కన్నయ్య కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న సంభాషణ విని ఆనందిద్దాం. ఏమోయ్ రాదమ్మా, కొంచెం టీ ఇస్తావా? పొయ్యి మీద మరుగుతుందయ్యా, తెస్తాను. ఎందుకయ్యా రోజు పొద్దున్నే నిద్రలేస్తావు? పడుకో నాన్న. ఏమయ్యా, మన వాడికి 4వ సంవత్సరం వచ్చింది కదయ్యా. పక్కింటి రాఘవయ్య గారి అబ్బాయికి బడి ఈడు వచ్చిందని బడిలో వేశారట. మనవాడిది అదే ఈడు కదా, ఈడిని వేసేద్దామా? మంచి ఆలోచనే కదే. వీడు మళ్ళా కష్టపడకుండా చదువుకొని వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడు. ఈ రోజుల్లో పిల్లలకి ఇచ్చే ఆస్తి ఆ చదువు ఒక్కటేనే. సరే, బడిలో చేర్పిద్దాం. నువ్వు పంతులు గారి దగ్గరకు వెళ్ళి మంచి రోజు చూపించుకొనిరా. నేను అలా పొలం దాకా వెళ్ళొస్తా. సరే అయ్యా. స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత వచ్చావా నాన్న? రా. కూర్చో. ఏది చూడని ఈరోజు బడిలో ఏం నేర్చుకున్నావో చెప్పు. నేర్చుకున్నాను. ఏది ఈ అక్షరం ఏమిటో చదువు నాన్న. చాలా బాగా చెప్పావురా. రా, నీకు ఇంకా కొన్ని అక్షరాలు నేర్పిస్తా. ఏ, బి, సి. రా, నీకు ఇంకా లోపలికి తీసుకెళ్తా. ఇప్పుడు రాఘవ కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న సంభాషణ చూద్దాం. ఏమో లత, కొంచెం టీ తీసుకురా. తెస్తున్నా, ఆగండి. వంటింట్లో పనిచేస్తున్నా. ప్రతిరోజు ఇదే మాట. ఏ రోజు టైంకి పెట్టి ఇచ్చావు గనక వెళ్ళి పిల్లవాడిని లేపు. స్కూల్కి టైం అవుతుంది. సర్లేండి, నాకెక్కడ ఖాళీ ఉంది, వాడే లేస్తాడులే. నువ్వు లేపవు కానీ నేనే వెళ్ళి లేపుతాను. నాన్న శ్రీధర్, లే అమ్మా. తప్పమ్మా, అలా అనకూడదు. స్కూల్కి వెళ్ళాలి, చక్కగా చదువుకోవాలి. పోనీలేండి, వెళ్ళనంటున్నాడు కదా, ఒక్కరోజే కదా. వాడేమన్నా ఐఏఎస్ చదువుతున్నాడా, ఐపీఎస్ చదువుతున్నాడా? ఇప్పుడు 5వ తరగతి. స్కూల్ నుండి ఇంటికి వచ్చిన శ్రీధర్. వచ్చావా? ఆ డైనింగ్ టేబుల్ మీద స్నాక్స్ పెట్టాను, వెళ్ళి తిను. బొమ్మలు చూస్తావా? ఫోన్ తీసుకోరా.
ఇప్పుడు పిల్లలిద్దరూ 5వ తరగతిలోకి వచ్చిన తర్వాత కన్నయ్య కుటుంబం. ఏమోయ్ రాదమ్మా, కొంచెం టీ ఇస్తే అలా పొలం దాకా వెళ్ళొస్తా. తెస్తానయ్యా. హా నాన్న పొలానికా, నేను వస్తాను. ఎందుకయ్యా రోజు పొద్దున్నే నిద్రలేస్తావు? ఈరోజు ఆదివారమే కదా, పడుకో. ఈరోజు స్కూల్ లేదు కదా నాన్న, నేను ఈరోజు పొలానికి వస్తాను. ఇదిగో అయ్యాటి, మీ తండ్రి కొడుకుల వాదనలు అలవాటే కదా. రోజు నువ్వు పడుకోమనడం, వాడు నీతో పొలానికి వస్తాననడం. సర్లేవే, పొలానికి వెళ్ళి పని చూసుకొని వస్తా. సరే అయ్యా. పదరా వెళ్దాం. సరే నాన్న, వెళ్దాం. ఇంతకీ నీకు ఇచ్చిన వర్కులు రాసేసావా? నిన్న సాయంత్రం స్కూల్ నుండి రాగానే రాసేసాను నాన్న. సరే పద. మరుసటి రోజు స్కూల్ నుండి వచ్చిన మురళి. అమ్మా, వచ్చావా? కూర్చో, నీకేమైనా తినడానికి తెస్తా. ఇదిగో, ఈరోజు బడిలో ఏం చెప్పారో చెప్పు. అమ్మా, ఈరోజు మా స్కూల్లో మా టీచర్ గారు పద్యం చెప్పారు. ఏ పద్యం చెప్పారో చెప్పు నాన్న. చదువని వాడెజ్ఞుండగు, చదివిన సదసత్విలేఖ, చతురత కలగున్, చదువగవలయును జనులకు, చదివించదనార్యులొద్ద చదువుము తండ్రి. అవునా, చాలా బాగా పాడావురా. దీని అర్థం ఏమిటో చెప్పు. చదువని వాడికి ఏమీ తెలియదు, చదువుకుంటే మంచి చెడులు తెలుసుకోగలిగిన వివేకం కలుగుతుంది. అందువల్ల మనుషులందరూ చదువుకోవాలి. ఉత్తములైన గురువుల వద్ద నిన్ను చదివిస్తాను నాయన, చదువుకో అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి చెప్పాడు. అవునా, చాలా బాగా చెప్పావురా. చూడు, చదువు వలన ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది. ముఖ్యంగా మనకు చదువు చెప్పే గురువులు దైవంతో సమానం. గురువులు ఏది చెప్పినా అది మన మంచికే. కాబట్టి గురువులు చెప్పింది శ్రద్ధగా విని నేర్చుకో, సరేనా? సరే అమ్మా. ఆదివారం నాడు శ్రీధర్ కుటుంబం. ఏమోయ్, పిల్లవాడు లేచాడా ఇంకా లేవలేదా? లేవలేదండి, ఈరోజు ఆదివారమే కదా, కాసేపు పడుకోనియండి. తొందరగా లేపి వాడికి తినడానికి ఏదో ఒకటి పెట్టి దగ్గర కూర్చోబెట్టుకొని హోంవర్క్స్ చేయించు. నాకెక్కడ ఖాళీ ఉంది, వాడే రాసుకుంటాడులే. దగ్గర కూర్చోబెట్టుకుంటే వాడు ఏం చేస్తున్నాడో తెలుస్తుంది కదా. సర్లే, రాయిస్తాలేండి. నన్ను తినేస్తున్నాడమ్మా ఈయన. సోమవారం నాడు స్కూల్ నుండి ఇంటికి వచ్చిన శ్రీధర్. అమ్మా, ఆకలి వేస్తుంది, తినడానికి షాప్కి వెళ్ళి ఏమైనా కొనుక్కుంటాను, డబ్బులు ఇవ్వు. అదిగో, ఆ డ్రెస్సింగ్ టేబుల్ పైన డబ్బులు పెట్టాను, తీసుకొని వెళ్ళు. ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు? ఏవో చెప్పారులే డాడీ. అమ్మ, ఫోన్ ఇవ్వు, కాసేపు చూస్తాను. ఇదిగో తీసుకోరా, కాసేపు చూసి తర్వాత చదువుకో, ఓకేనా? ఎందుకే వాడికి రోజు ఫోన్ ఇచ్చి వాడిని చెడగొడుతున్నావు? ఊరుకోండి మీరు మరీను. ఇప్పటి వరకు చదువుకోనే కదా వచ్చాడు, కాసేపు పిల్లవాడు ఫోన్ చూస్తే ఏమైపోతుందిలే. నీకెన్నిసార్లు చెప్పినా వినవు కదా, వీళ్ళు మారచ్చా. నువ్వు కాసేపు ఫోన్ చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏమోయ్ రాదమ్మా, పనులన్నీ చేసేసావా? చేసేసాను లత.
మీ పిల్లాడు స్కూల్ నుండి వచ్చేసాడా? వచ్చాడు రాదమ్మా, అదిగో వచ్చి ఫోన్ చూస్తున్నాడు. మీ వాడికి ఫోన్ చూడడం కూడా వచ్చా? రావడం ఏమిటి, వాడు సెల్ ఫోన్లో ఎన్ని గేమ్స్ ఆడతాడో. వాడికి సెల్ ఫోన్ కోసం అన్ని విషయాలు తెలుసు. నాకు తెలియని విషయాలు కూడా వాడికి తెలుసు. నా బంగారు తండ్రి. అయినా ఈ రోజుల్లో ఫోన్ అతిగా చూడడం వల్ల కంటి సమస్యలు, మెదడుకి సంబంధించిన సమస్యలు వస్తున్నాయట కదా. ఈరోజు టీవీలో చూశాను. అవి చూస్తుంటే నాకు చాలా భయమేసింది. దాంట్లో తప్పేముంది రాదమ్మా, ఈ రోజుల్లో సెల్ ఫోన్ అందరూ వాడుతున్నారు. సెల్ ఫోన్ వాడితే అన్నీ తెలుస్తాయి. అయినా పిల్లవాడు కాసేపు ఫోన్ చూస్తే ఏమైపోతుందిలే. అయినా ఈ రోజుల్లో ఫోన్లో చూడకూడనివే ఎక్కువ వస్తున్నాయట. అవి చూసి పిల్లలు చెడు మార్గం పడుతున్నారట. జాగ్రత్త. సర్లే రాదమ్మా, నాకు అవన్నీ తెలుసులే. ఉంటాను, వంట చేసుకోవాలి. సరే, చేసుకో లత. పిల్లలు 10వ తరగతిలోకి వచ్చిన తర్వాత మురళీ కుటుంబం. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా నాన్న, లే చదువుకోవాలి. నాలుగు రోజుల్లో పరీక్షలు కదరా, అన్నీ చదివేశావా? వచ్చేసాయా? అయ్యింది నాన్న, చదవాల్సినవన్నీ చదువుకున్నాను. సరే, బాగా చదువుకో. పాఠశాలలో శ్రీధర్, మురళి ఇంకా ఉపాధ్యాయుడు. పి తనిష్ 8th IIT పేరెంట్స్ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. వి రిక్వెస్ట్ యూ టు గో అండ్ మీట్ యువర్ పేరెంట్స్. తల్లిదండ్రులు చదువుకున్న వారైనా వారికి చదువు లేకపోయినా పి. పగలు తనిష్, రాత్రి 8th తేడా IIT. లేకుండా కష్టపడి మిమ్మల్ని చదివించినందుకు తల్లిదండ్రులకు, మీ గురువులకు, మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి పిల్లలు. ఆల్ ది బెస్ట్. చదువుతున్నావా? గట్టిగా అదిగో కాల్చు కాల్చు. ఫైర్ లెఫ్ట్లో ఉన్నాడు. ఎస్ ఎస్ చచ్చారు. ఎస్. ఒరే శ్రీధర్, ఏమైందిరా అలా అరుస్తున్నావు? నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఒరే శ్రీధర్, దిగురా. నా ఫోన్ నాకు మర్యాదగా ఇచ్చేయండి సార్. ఇస్తారా ఎవరా? మీరు పాఠాలు చెప్పాలి కానీ నా ఫోన్ తీసుకోవడం ఏంటి? మర్యాదగా ఇచ్చేయండి. స్కూల్కి సెల్ తేవడమే తప్పు, తెచ్చి ఆడుకోవడమే కాక మాస్టర్నే ఎదిరిస్తావా? పర్రా ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి. వదలండి సార్, ఏం చెయ్యాలో నాకు తెలుసు. అమ్మా, ఇవాళ నేను స్కూల్లో సెల్ ఫోన్ ఆడుతూ ఉంటే మాస్టర్ నన్ను కొట్టి ఖరీదైన సెల్ ఫోన్ తీసుకున్నారమ్మా. ఏమండి, విన్నారా? మన పిల్లవాడిని ఆ మాస్టర్ కొట్టాడంట, తిట్టాడంట. కొట్టడమే కాక ఖరీదైన ఫోన్ లాక్కున్నాడంట. ఎంత ధైర్యం! రండి వెళ్దాం. అది కాదే, ఒకసారి ఆలోచించే. రండి వెళ్దాం. ఏమయ్యా మాస్టారు, మా పిల్లవాడిని కొట్టావంట, తిట్టావంట. కొట్టడమే కాక ఖరీదైన ఫోన్ లాక్కున్నావట. నీకు ఎంత ధైర్యం? అది కాదమ్మా, నేను చెప్పేది వినండి. మీరు చెప్పింది వినడానికి రాలేదు. మేము ఫీజులు కట్టేది మా పిల్లవాళ్ళకి చదువులు చెప్పడానికి మాత్రమే. మా పిల్లవాళ్ళపై పెత్తనాలు చలాయించడానికి కాదు. క్షమించండి మాస్టారు, దానికి ముందు వెనక తెలియక మాట్లాడుతుంది. ఒక్కడే కొడుకు కావడం వల్ల అతిగా ఆరాపం పెడుతుంది. దయచేసి క్షమించండి. పర్లేదమ్మా. పాఠశాలలో గురువులుగా పిల్లలపై మేమెంత శ్రద్ధ చూపిస్తున్నామో తల్లిదండ్రులుగా మీరు కూడా అంతే శ్రద్ధను చూపాలి. పిల్లలు ఆనందం కోసం అడిగినవన్నీ ఇస్తూ ఉంటే వారు వాటికి బానిసలుగా మారుతున్నారు. మీరే పిల్లలకి భవిష్యత్తులో చెడు పునాదులు వేస్తున్నారు. మరోసారి క్షమించండి. టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యి రిజల్ట్స్ వచ్చాయి. మురళి, శ్రీధర్ ఫ్యామిలీ. ఈ రోజు నీ రిజల్ట్స్ వచ్చాయి. జస్వంత్ 8th క్లాస్ చూసుకున్నావా లేదా? పేరెంట్స్ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఏం ప్లీజ్ గో అండ్ మీట్. చూడక్కర్లేదు డాడీ, నేను అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోతాను. ఏం అక్కర్లేదు డాడీ. ఏది నీ హాల్ టికెట్ ఇలా పట్టుకురా, ఫోన్లో అదెక్క- చూస్తాను.
అది ఎక్కడుందో నాకేం తెలుసు? పరీక్షలు అయిన రోజే ఎక్కడో పెట్టాను, నాకు తెలీదు, అమ్మని అడగండి. లత, వాడి హాల్ టికెట్ ఎక్కడుందో నీకు తెలుసా? నాకు తెలియదండి, వెతికి తీసుకొస్తాను, ఆగండి. నీది ఒక సబ్జెక్ట్ ఉండిపోయిందిరా వెధవ. చక్కగా చదువుకో అంటే ఫోన్లో గేమ్స్ మీద ధ్యాస పెట్టి చదవలేదు. ఇప్పుడు చూడు ఏమైందో. ఊరుకోండి, ఒక్కటే కదా పోయింది, మళ్ళీ రాసి పాస్ అవుతాడులేండి. నువ్వు నోర్ముయ్, అంతా నీ వల్లే జరిగింది. నీ అతిగారభం వల్లే వీడు ఇలా తయారయ్యాడు. ముందు వాడిని లోపలికి వెళ్ళి బుక్స్ తీసి చదవమను. మురళి స్టేట్ ఫస్ట్ వచ్చాడు. పాఠశాల వారు మురళిని అభినందించడానికి అభినందన సభ ఏర్పాటు చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. సభకు నమస్కారం. మన ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం పొందిన మన మురళి తనను చూసి నాకు చాలా గర్వంగా ఉంది. మన పాఠశాల యాజమాన్యం తరపున నా శుభాకాంక్షలు. తల్లిదండ్రులు కష్టపడి చదివించినందుకు, మురళి అంతే శ్రద్ధగా చదివినందుకు ఈ ఘన విజయం సాధించాడు. పిల్లలు, మీరు కూడా మురళిని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మురళి తన భావాలను పంచుకుంటాడు. సభకు నమస్కారం. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విజయానికి కారణమైన మా తల్లిదండ్రులు, మా గురువులు, మా పాఠశాల యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి జీవితంలో గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. పిల్లలుగా వారి కోరికలను నెరవేర్చడం మన యొక్క బాధ్యత. ధన్యవాదాలు. ఇంటర్కి వెళ్ళిన తర్వాత మురళి, శ్రీధర్ ఒకే కాలేజీలో జాయిన్ అవుతారు. మురళి ఫ్రీ సీట్, శ్రీధర్ మేనేజ్మెంట్ కోట. మురళి మంచి స్నేహితులను ఎంచుకుంటాడు. శ్రీధర్ చెడు స్నేహాలకు చేరుకవుతాడు. రే సత్యం, ఈరోజు మా ఇంటి దగ్గర హోంవర్క్ చేసుకుందాం రా. అలాగే మురళి, ఒకసారి అమ్మని అడిగి చెప్తాను. హలో అమ్మా, ఈరోజు నేను మురళి దగ్గర చదువుకోవడానికి వెళ్తున్నానమ్మా. పద మురళి. అమ్మ సరే అంది. అమ్మా చూడు, మన ఇంటికి సత్యం వచ్చాడు. తినడానికి ఏమైనా పెట్టవా? సరే నాన్న, కూర్చోండి, తెస్తాను. ఇంకా 7 సాంగ్స్ ఉన్నాయి. ఆఫ్టర్ ద 7 సాంగ్స్ వీఆర్ గోయింగ్ టు కమ్ టు ఎన్ ఎండ్. అదే సాంగ్. నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు. శ్రీధర్ ఒరేయ్, ఈ చదువులు మన తలకెక్కో గానీ పబ్బుకి వెళ్దామా? మరి ఇంట్లో ఏం చెబుదాం? మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని చెబుదాం. This is a private party.
Sharing any secret location, private party, only by invitation. Bar closed, out undani ledu tension. Free liquor, start without limitation. Manam adi 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 kinda mida party. Manam party 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 in the party. Hey hottie 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 hottie, drink a rain a tochi. Let's go tripping 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 in my Maserati. Hello, how do you do? Adige body. ఇంటర్ నుండి బీటెక్ వరకు మురళీ జీవితం. అలాగే వీళ్ళిద్దరూ ఇంటర్ తర్వాత బీటెక్ పూర్తి చేసిన 5 సంవత్సరాల తర్వాత. అమ్మా అమ్మా ఈరోజు మా కాలేజ్లో ఇంటర్వ్యూ జరిగిందమ్మా. అందులో నాకు 36 లక్షల జీతంతో మంచి ఉద్యోగం వచ్చిందమ్మా. సరే నాన్న, చాలా సంతోషం. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. అమ్మా నాన్నగారు ఇంకా పొలం నుండి రాలేదా? అదిగో మాటల్లోనే వచ్చారు, నువ్వే చెప్పు. ఏంట్రా అంత సంతోషంగా ఉన్నావు? నాన్నగారు, ఇక నుంచి మీరు కష్టపడాల్సిన అక్కర్లేదు. నాకు నెలకి 3 లక్షల జీతంతో మంచి ఉద్యోగం వచ్చింది. ఇక నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. చాలా సంతోషం రా. కానీ సుఖాన్ని ఎప్పుడు దూరం చేస్తామో అప్పుడే మన భవిష్యత్తు బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. నా ఒంటిలో సత్తువ ఉన్నంత వరకు నేను కష్టపడుతూనే ఉంటాను. పిల్లలు ప్రయోజకులైతే తల్లిదండ్రులకు అంతకన్నా కావాల్సిందేముందిరా. చాలా సంతోషం. శ్రీధర్ తండ్రి అనారోగ్య కారణంగా పక్కన ఉంటారు. లత, శ్రీధర్ ఇంటికి వస్తాడు. రే నాన్న, శ్రీధర్ శ్రీధర్ ఒక్కగాని ఒక్క కొడుకువని గారాబం చేస్తే చదువు లేదు, సంధ్య లేదు. అలాగని తల్లిదండ్రులపై గౌరవం లేదు, బాధ్యత లేదు. మా ఆశలు అన్నీ అడియాసలు చేసావురా. ఆపమ్మ నీ గోళ, నీ నీతి వాక్యాలు. నా లైఫ్ నా ఇష్టం. రే తప్పురా నాన్న శ్రీధర్, అలా మాట్లాడకూడదు. ఇప్పుడు తప్పని చెబుతున్నావా? చిన్నప్పుడు నాన్నని ఎదిరించినప్పుడు ఎందుకు తప్పని చెప్పలేదు? సెల్ ఫోన్ వాడడం తప్పని అప్పుడు ఎందుకు చెప్పలేదు? చిన్నప్పుడు మాస్టర్ని ఎదిరించినప్పుడు, ఇష్టం వచ్చినప్పుడు తిట్టినప్పుడు చెప్పకుండా ఇప్పుడు తప్పని చెప్తున్నావా? నోర్మి, నన్నే కొడతావా? ఇంకా నా ముఖం జన్మలో నీకు చూపించను. రే శ్రీధర్, ఏమైందిరా? రే హలో, అపోలో హాస్పిటల్. హలో, వస్తున్నా. అయ్యా ఏమండి ఏమండి, విన్నారా? మన వాడికి ఏదో అయిందంట. రండి వెళ్దాం రండి. నాన్న శ్రీధర్, నాన్న శ్రీధర్, లేకు నాన్న. ఈ సమస్తాన్ని మోసే భూమి కంటే బరువైనది తల్లి. ఆకాశం కన్నా గొప్పవాడు తండ్రి. సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి. మరి అటువంటి తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో రకాలుగా శ్రమించి వారిని చదివిస్తారు. అటువంటి పిల్లలు వివిధ కారణాల కారణంగా వారి భవిష్యత్తును వారే అంధకారంలోకి తీసుకువెళ్తారు. అయితే తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలకు నేర్పించడం కాదు, అనుసరించడం ద్వారా పిల్లల భవిష్యత్తు అనేది ఉన్నతంగా ఉంటుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మనం పిల్లవాడు వచ్చిన తర్వాత నువ్వు ఫోన్ చూడకరా, చదవరా అనడం కంటే కూడా మన చేతిలో ఉన్నటువంటి ఫోనును పక్కన పెట్టి వాడి పక్కనే కూర్చుని చదివించడం ద్వారా చేస్తే, అది చేయడం ద్వారా వాడిలో మంచి నడవడికతో పాటు జీవితంలో ఒక లక్ష్యాన్ని సాధించే దిశగా పిల్లల యొక్క ఆలోచన విధానం మారుతుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు సెల్ ఫోన్ వల్ల, బుక్ వలన కలిగే ప్రయోజనాన్ని ఈ చిన్న సందేశం ద్వారా చూద్దాం.
హాయ్ నువ్వెవరు? హాయ్ నేను సెల్ ఫోను. మరి నువ్వెవరు? నేను పుస్తకాన్ని. నీ గొప్పతనం ఏంటో తెలుసుకోవచ్చా? ఒక్కసారి నన్ను తలదించుకొని చూస్తే ఇంకా జీవితంలో నిన్న తలెత్తుకోకుండా చేస్తా. మరి నీ గొప్పతనం ఏంటి? ఒక్కసారి నన్ను తలదించుకుని చూస్తే జీవితం అంతా తలెత్తుకునేలా చేస్తా. ఇంతటితో ముగిసిందండి. అందరికీ ధన్యవాదాలు. బాటిల్